రాశిచక్రంలో మీ రాశి కన్య విర్గో. ఇది భూమితత్వానికి చెందిన రాశి. ఇందుకు అధిపతి గ్రహం బుధుడు. ఈ వారం బుధుడు చాలా కీలక స్థానంలో ఉన్నాడు. నవంబర్ 9 నుండి 15 మధ్య బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు తులరాశిలో, గురువు వృషభంలో, శని కుంభంలో, రాహు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారాలు కన్యారాశివారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో కొంత స్థిరత్వం వస్తుంది, కాని సంబంధాల పరంగా కొంత ఒత్తిడి కూడా ఎదురవుతుంది. సారాంశం: ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పాత పనులు పూర్తి అవుతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కాని భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. గ్రహాల ప్రభావం వివరంగా: బుధుడు మీ అధిపతి వృశ్చిక రాశిలో ఉండటం వలన మీరు లోతైన ఆలోచనలు చేస్తారు. మీ మాటలలో శక్తి ఉంటుంది. ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో చిన్న మార్పులు వస్తాయి, కాని అవి శుభకరంగా మారతాయి. శుక్రుడు మీ 2వ గృహంలో ఉన్నాడు. ఇది మీకు కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, కళాత్మక ప్రతిభలో మెరుగుదల తీసుకువస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. గురువు వృషభంలో ఉండటం వలన మీరు కొత్త నేర్చుకునే అవకాశాలను పొందుతారు. ప్రయాణాలు జరగవచ్చు. జ్ఞానవృద్ధి అవుతుంది. శని కుంభరాశిలో ఉన్నందున శ్రమకు ఫలితం వస్తుంది, కాని ఆలస్యంగా. మీరు చేసిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది, కాని సహనం అవసరం. రాహు కేతు ప్రభావం: కేతు మీ రాశిలో ఉండటంతో కొంత ఆత్మవిమర్శ పెరుగుతుంది. మీలో ఉన్న శక్తిని మీరు సక్రమంగా వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాహు మీ 7వ స్థానంలో ఉండటం వలన సంబంధాలపై జాగ్రత్త అవసరం. భాగ్యవంతమైన వారం: ఈ వారం మీకు పనిలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీ నైపుణ్యాలను గుర్తించేవారు పెరుగుతారు. కొంత ఒత్తిడి ఉన్నా మీరు తెలివిగా వ్యవహరిస్తే లాభం. సహచరులతో తగవులు రాకుండా చూసుకోండి. వ్యాపారవేత్తలకు ఇది భాగ్యవంతమైన వారం. కొత్త ఒప్పందాలు రావచ్చు. ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు కూడా రావచ్చు, కాని వాటిని మీరు నియంత్రించగలుగుతారు. శుక్రుడు సానుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ మరియు కుటుంబం: ఈ వారం కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వివాహితులకు బంధం బలపడుతుంది, కాని ఒక చిన్న అపోహ వల్ల వివాదం రావచ్చు. మాటల్లో జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితంలో కొత్తతనముంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య పరిస్థితి: కేతు ప్రభావం వల్ల కొంత అలసట లేదా తలనొప్పి ఉండవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చెయ్యడం శ్రేయస్కరం. జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు, కాబట్టి ఆహారంలో క్రమం పాటించండి. ఆధ్యాత్మికత మరియు ఉపాయాలు: ప్రతిరోజు ఉదయం బుధ గాయత్రీ మంత్రం జపించండి. విశాఖ నక్షత్రమున్నవారు బుధవారం పచ్చదనం ధరిస్తే లాభం. గణపతిని ప్రార్థించడం శుభప్రదం. బుధవారం పచ్చ మినప్పప్పు దానం చెయ్యడం చాలా శ్రేయస్కరం. నవంబర్ 9 శనివారం: ఈ రోజు మీకు ఆరంభాలు, ప్లానింగ్ మరియు కొత్త ఆలోచనలు రావడానికి చాలా మంచిది. బుధుడు శక్తివంతంగా ఉండటంతో ఆలోచనా స్పష్టత పెరుగుతుంది. పని విషయంలో అనుకోని సహాయం లభిస్తుంది. కుటుంబంలో ఒక చిన్న సంతోషకర సంఘటన జరగవచ్చు. శుభ సమయం ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు. అశుభ సమయం రాహుకాలం ఉదయం 9 నుండి 10:30. ఆరోగ్య సూచన: పాలు, పచ్చ కూరగాయలు తీసుకోవడం మంచిది. ఉపాయం: బుధుడికి పచ్చ మినప్పప్పు నైవేద్యమివ్వండి. నవంబర్ 10 ఆదివారం: ఈ రోజు కుటుంబ బంధాలు, సంబంధాలు బలపడే రోజు. శుక్రుడు మీ 2వ గృహంలో ఉన్నందున మీరు మృదువుగా మాట్లాడటం వలన ఇతరుల మన్ననలు పొందుతారు. ప్రేమ సంబంధంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా చిన్న లాభం పొందవచ్చు. శుభ సమయం మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు. వారి ప్రత్యేకత: ఆదివారం సూర్యదేవుని పూజ చెయ్యడం మంచిది. మంత్రం: ఓం ఆదిత్యాయ నమః. రంగు పసుపు లేదా బంగారు. నవంబర్ 11 సోమవారం: ఈ రోజు మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. కేతు మీ రాశిలో ఉండటంతో పాత ఆలోచనలు తిరిగి వస్తాయి. అయితే చంద్రుడు మీ 3వ గృహంలో సంచరిస్తున్నందున మీరు ధైర్యంగా వ్యవహరిస్తే విజయం మీది అవుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. నవంబర్ 12 మంగళవారం: ఈ రోజు ధైర్యం, నిశ్చయబుద్ధి ఎక్కువగా ఉంటుంది. మంగళగ్రహం మీ ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపవచ్చు, కాబట్టి కోపం నియంత్రించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కొత్త మార్పు సూచన. సహచరుల సహాయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు రావచ్చు. శుభ సమయం ఉదయం 10 నుండి 10:30 వరకు. రంగు ఎరుపు. ఆరోగ్య సూచన: గ్యాస్, జీర్ణ సమస్యలపై జాగ్రత్త. మంత్రం: ఓం అంగారకాయ నమః. బుధవారం: మీ రాశి అధిపతి బుధుడు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉంటాడు. బుద్ధి, మాట, వ్యాపారం అన్నీ మీకు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి, ఒప్పందాలు చెయ్యడానికి ఇది అత్యుత్తమ రోజు. స్నేహితులతో కలుసుకోవడం, ఆర్థిక విషయాల్లో లాభాలు రావడం జరుగుతుంది. నవంబర్ 14 గురువారం: ఈ రోజు గురువు దినం. జ్ఞానం, ధర్మం మరియు దానధర్మాలకు అనుకూలమైన రోజు.
రోజు. మీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీకు అంతరాత్మధ్వని మార్గం చూపిస్తుంది. ప్రతిభావంతమైన పనుల్లో విజయం సాధిస్తారు. గురువులు, పెద్దవారు మీకు ఆశీర్వాదమిస్తారు. శుభ సమయం ఉదయం 7:45 నుంచి 9:15 వరకు. ఆరోగ్య సూచన: మానసిక ప్రశాంతత కోసం పసుపు కలిపిన పాలు తాగండి. ఉపాయం: బుధవారం తర్వాత గురువారం గోధుమ లేదా శనగపప్పు దానం చేయండి. నవంబర్ 15 శుక్రవారం. ఈ రోజు సంతోషం, ప్రేమ, సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. శుక్రగ్రహ ప్రభావం వలన కళాత్మకత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కొత్త శుభారంభం జరగవచ్చు. ఆర్థికంగా కూడా లాభదాయకం. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. శుభ సమయం సాయంత్రం 4:15 నుంచి 6 వరకు. రంగు తెలుపు. ఉపాయం: శుక్రవారం శుక్రదేవుణ్ణి పూజించి పాలు లేదా చక్కెర గానం చెయ్యండి. ఏయయ వారాంతపు లక్కీ అంశాలు: లక్కీ కలర్ పచ్చ, తెలుపు. లక్కీ నంబర్స్ 3, 5, 6. లక్కీ డేస్ బుధవారం, శుక్రవారం. మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభదేవత: శ్రీ మహాగణపతి, మహాలక్ష్మి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఈ వారం కన్యారాశివారికి బుధుడు శక్తివంతంగా ఉండటం వలన పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటల్లో స్పష్టత, మీ పనిలో నిబద్ధత ఇతరులను ఆకర్షిస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి, కానీ మీరు అవి సమర్థవంతంగా నిర్వహిస్తారు. సీనియర్ల మద్దతు ఉంటుంది, అయితే కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఇది మీ ప్రతిభను నిరూపించుకునే సమయం. ప్రతిద్వందులు మీకు ఇబ్బంది కలిగించా అనుకున్నా మీరు తెలివిగా వ్యవహరిస్తే విజయం ఖాయం. ప్రత్యేక సూచన: శుక్రుడు 2వ గృహంలో ఉండటం వలన సంవాద నైపుణ్యం మీకు ఆయుధంలా పనిచేస్తుంది. ఏ ప్రెజెంటేషనైనా మీ మాటల ద్వారా ఆకర్షించగలుగుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఇప్పట్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. పాత కస్టమర్లతో తిరిగి లావాదేవీలు జరగవచ్చు. కొత్త పెట్టుబడులు చెయ్యాలనుకునేవారు గురువారం లేదా శుక్రవారం నిర్ణయం తీసుకుంటే మేలు. పార్ట్నర్లతో సూటిగా మాట్లాడండి. అపోహలు పెరగనివ్వకండి. శుభ సూచనలు: కొత్త వ్యాపార ఆలోచనలు బుధవారం లేదా గురువారం ప్రారంభించండి. బుధుడికి గ్రీన్ కలర్ ఆహార పదార్థాలు దానం చెయ్యండి. కేతు: ప్రేమ మరియు దాంపత్యం. శుక్రుడు మీ 2వ గృహంలో ఉండటంతో ప్రేమ జీవితంలో మృదుత్వం, ఆకర్షణ పెరుగుతుంది. ప్రియమైన వారితో అన్యోన్యత బలపడుతుంది. మునుపటి వాదోపవాదాలు సర్దుబాటవుతాయి. వివాహితులకు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కాని కేతు ప్రభావం వల్ల చిన్న అపోహలు రావచ్చు. వాటిని చల్లగా పరిష్కరించండి. కొత్తగా వివాహమైన జంటలకు సంతాన యోగం కూడా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి నిజాయితీతో మాట్లాడటం, బంధాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న వ్యక్తిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఇది శుభమైన సమయం. సింగిల్ వ్యక్తులకు ఈ వారం మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. కొత్త పరిచయాలు రావచ్చు. సోషల్ మీడియాలో మొదలైన పరిచయం నిజాయితీగా ఉంటే దీర్ఘకాల సంబంధంగా మారుతుంది. లక్కీ డేస్ ప్రేమ జీవితానికి శుక్రవారం, ఆదివారం. ఆరోగ్య పరిస్థితి: కేతు మీ రాశిలో ఉండటం వలన కొంత మానసిక అలసట, నిద్రలేమి లేదా అవసరం లేని ఆలోచనలు రావచ్చు. మీరు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా బుధవారం మరియు శనివారం. జీర్ణ వ్యవస్థపై శ్రద్ధ అవసరం. పాల ఉత్పత్తులు, చల్లటి పదార్థాలు తగ్గించండి. విటమిన్ బి మరియు ఐరన్ ఆహారంలో చేర్చండి. ఆరోగ్యానికి ఉపాయాలు: ప్రతిరోజు ఉదయం గణపతిని పచ్చపువ్వులతో పూజించండి. సోమవారం పాలు లేదా మిఠాయిలు పేదవారికి దానం చెయ్యండి. విద్య మరియు పరీక్షలు. విద్యార్థులకు ఇది స్ఫూర్తిదాయకమైన వారం. బుధుడు అనుకూలంగా ఉండటం వలన ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ రాహు ప్రభావం వల్ల సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ఉన్నత విద్య, విదేశీ చదువులు కోరుకునేవారికి గురువు శుభదృష్టి వలన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, స్కాలర్షిప్లు, వీసా ప్రక్రియల్లో పురోగతి ఉంటుంది. గురువారం పసుపు వస్త్రం ధరించడం మంచిది. ఎవరెస్టు విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు. ఈ వారం విదేశీ సంబంధిత పనులు, వీసా ప్రక్రియలు లేదా విదేశీ వ్యాపార ఒప్పందాలు ఉన్నవారికి అనుకూల సమయం. బుధుడు శుక్రుడు యోగం వలన కొత్త దేశాలతో సంబంధాలు బలపడతాయి. చిన్న దూర ప్రయాణాలు, వ్యాపార టూర్లు విజయవంతంగా జరుగుతాయి. ప్రయాణం చేసేవారు శుక్రవారం లేదా ఆదివారం ప్రారంభిస్తే శుభం. శని, గురు, రాహుకేతు ప్రభావం. వివరంగా: శని ప్రభావం కుంభరాశి. శని మీ 6వ గృహంలో ఉంది. ఇది కష్టానికి ఫలితమిచ్చే స్థానం. మీరు చేసే ప్రతి పని క్రమబద్ధంగా జరిగితే విజయం ఖాయం. ఒత్తిడి ఉన్నా మీరు చివరికి విజయాన్ని అందుకుంటారు. అన్యాయ మార్గాలు, షార్ట్కట్స్ తీసుకోకండి. ఉపాయం: శనివారం నల్ల తిలాలు దానం చెయ్యండి. ఓం శనీశ్చరాయ నమః మంత్రం జపించండి. గురు ప్రభావం వృషభరాశి. గురు మీ 9వ గృహంలో ఉంది. ఇది భాగ్యాన్ని పెంచే స్థానం. మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. దేవతాభక్తి పెరుగుతుంది. మీకు సీనియర్ వ్యక్తుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉపాయం: గురువారం పసుపు వస్త్రం ధరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. రాహు ప్రభావం మీనరాశి. రాహు మీ 7వ గృహంలో ఉంది. అంటే సంబంధాలపై కొంత మబ్బు ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాముల మధ్య చిన్న అపోహలు రావచ్చు. కాని మీరు సమతుల్యతతో వ్యవహరిస్తే ఇవి సులభంగా తొలగిపోతాయి. ఉపాయం: రాహుకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు దానం చెయ్యండి. కేతు ప్రభావం మీ రాశిలో. కేతు మీలో ఆధ్యాత్మికత, ఆత్మవిమర్శ పెంచుతుంది. ఇది ఇంట్రోస్పెక్షన్ సమయం. గత తప్పిదాలను సరిదిద్దే అవకాశం. ఆధ్యాత్మిక దృక్పథం, దానధర్మ ఫలితాలు. వారాంతపు శుభసూచనలు
సూచనలు, రాశి ఆధారంగా శుభయోగాలు, మంత్రాలు, రత్నాలు, దేవతా పూజా సూచనలు, వారపు సమగ్ర ఫలిత సారాంశం, యోగా మరియు దానధర్మాలు, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి. బుధుడు కన్యారాశిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. శుక్రుడు కన్యారాశిలో ఉండటం వలన ఆర్థిక స్థిరతను మరింత పెంచుతుంది. ప్రేమ మరియు కుటుంబం. బుధుడు కన్యారాశిలో అనుకూలంగా ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబంలో మృదుత్వం, ఆకర్షణ పెరుగుతుంది. ప్రియమైన వారితో అన్యోన్యత బలపడుతుంది. మునుపటి వాదోపవాదాలు సర్దుబాతవుతాయి. ఆరోగ్యం. కేతు కన్యారాశిలో ఉండటం వలన కొంత మానసిక అలసట, నిద్రలేమి లేదా అవసరం లేని ఆలోచనలు రావచ్చు. మీరు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా బుధవారం మరియు శనివారం. జీర్ణ వ్యవస్థపై శ్రద్ధ అవసరం. పాల ఉత్పత్తులు, చల్లటి పదార్థాలు తగ్గించండి. విటమిన్ బి మరియు ఐరన్ ఆహారంలో చేర్చండి. ఆరోగ్యానికి ఉపాయాలు. ప్రతిరోజు ఉదయం గణపతిని పచ్చ పువ్వులతో పూజించండి. సోమవారం పాలు లేదా మిఠాయిలు పేదవారికి దానం చేయండి. విద్య మరియు పరీక్షలు. విద్యార్థులకు ఇది స్ఫూర్తిదాయకమైన వారం. బుధుడు అనుకూలంగా ఉండటం వలన ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ రాహు ప్రభావం వల్ల సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ఉన్నత విద్య, విదేశీ చలువులు కోరుకునేవారికి గురువు శుభదృష్టి వలన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, స్కాలర్షిప్లు, వీసా ప్రక్రియల్లో పురోగతి ఉంటుంది. గురువారం పసుపు వస్త్రం ధరించడం మంచిది. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు. ఈ వారం విదేశీ సంబంధిత పనులు, వీసా ప్రక్రియలు లేదా విదేశీ వ్యాపార ఒప్పందాలు ఉన్నవారికి అనుకూల సమయం. బుధుడు శుక్రుడు యోగం వలన కొత్త దేశాలతో సంబంధాలు బలపడతాయి. చిన్న దూర ప్రయాణాలు, వ్యాపార టూర్లు విజయవంతంగా జరుగుతాయి. ప్రయాణం చేసేవారు శుక్రవారం లేదా ఆదివారం ప్రారంభిస్తే శుభం. శని, గురు, రాహుకేతు ప్రభావం వివరంగా. శని ప్రభావం. కుంభరాశి. శని మీ 6వ గృహంలో ఉంది. ఇది కష్టానికి ఫలితమిచ్చే స్థానం. మీరు చేసే ప్రతి పని క్రమబద్ధంగా జరిగితే విజయం ఖాయం. ఒత్తిడి ఉన్నా మీరు చివరికి విజయాన్ని అందుకుంటారు. అన్యాయ మార్గాలు, షార్ట్కట్స్ తీసుకోకండి. ఉపాయం. శనివారం నల్ల తిలాలు దానం చెయ్యండి. ఓం శనేశ్చరాయ నమః మంత్రం జపించండి. గురు ప్రభావం. వృషభరాశి. గురు మీ 9వ గృహంలో ఉన్నాడు. ఇది భాగ్యాన్ని పెంచే స్థానం. మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. దేవతా భక్తి పెరుగుతుంది. మీకు సీనియర్ వ్యక్తుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉపాయం. గురువారం పసుపు వస్త్రం ధరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. రాహు ప్రభావం. మీనరాశి. రాహు మీ 7వ గృహంలో ఉంది. అంటే సంబంధాలపై కొంత మబ్బు ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాముల మధ్య చిన్న అపోహలు రావచ్చు. కానీ మీరు సమతుల్యతతో వ్యవహరిస్తే ఇవి సులభంగా తొలగిపోతాయి. ఉపాయం. రాహుకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు దానం చెయ్యండి. కేతు ప్రభావం. మీ రాశిలో కేతు మీలో ఆధ్యాత్మికత, ఆత్మవిమర్శ పెంచుతుంది. ఇది ఇంట్రోస్పెక్షన్ సమయం. గత తప్పిదాలను సరిదిద్దేరవకాశం. ఆధ్యాత్మిక దృక్పథం. దానధర్మ ఫలితాలు. వారాంతపు శుభ సూచనలు, రాశి ఆధారంగా శుభయోగాలు, మంత్రాలు, రత్నాలు, దేవతా పూజా సూచనలు, వారపు సమగ్ర ఫలిత సారాంశం, యోగా, దానధర్మాలు. ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం. బుధుడు కన్యారాశిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. శుక్రుడు కన్యారాశిలో ఉండటం వలన ఆర్థిక స్థిరతను మరింత పెంచుతుంది. ప్రేమ మరియు కుటుంబం. బుధుడు కన్యారాశిలో అనుకూలంగా ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబంలో మృదుత్వం, ఆకర్షణ పెరుగుతుంది. ప్రియమైన వారితో అన్యోన్యత బలపడుతుంది. మునుపటి వాదోపవాదాలు సర్దుబాటవుతాయి. ఆరోగ్యం. కేతు కన్యారాశిలో ఉండటం వలన కొంత మానసిక అలసట, నిద్రలేమి లేదా అవసరం లేని ఆలోచనలు. మీరు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా బుధవారం మరియు శనివారం. జీర్ణ వ్యవస్థపై శ్రద్ధ అవసరం. పాల ఉత్పత్తులు, చల్లటి పదార్థాలు తగ్గించండి. విటమిన్ బి మరియు ఐరన్ ఆహారంలో చేర్చండి. ఆరోగ్యానికి ఉపాయాలు. ప్రతిరోజు ఉదయం గణపతిని పచ్చ పువ్వులతో పూజించండి. సోమవారం పాలు లేదా మిఠాయిలు పేదవారికి దానం చెయ్యండి. విద్య మరియు పరీక్షలు. విద్యార్థులకు ఇది స్ఫూర్తిదాయకమైన వారం. బుధుడు అనుకూలంగా ఉండటం వలన ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ రాహు ప్రభావం వల్ల సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ఉన్నత విద్య, విదేశీ చదువులు కోరుకునేవారికి గురువు శుభదృష్టి వలన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, స్కాలర్షిప్లు, వీసా ప్రక్రియల్లో పురోగతి ఉంటుంది. గురువారం పసుపు వస్త్రం ధరించడం మంచిది. ఎవరెస్టు విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు. ఈ వారం విదేశీ సంబంధిత పనులు, వీసా ప్రక్రియలు లేదా విదేశీ వ్యాపార ఒప్పందాలు ఉన్నవారికి అనుకూల సమయం. బుధుడు శుక్రుడు యోగం వలన కొత్త దేశాలతో సంబంధాలు బలపడతాయి. చిన్న దూర ప్రయాణాలు, వ్యాపార టూర్లు విజయవంతంగా జరుగుతాయి. ప్రయాణం చేసేవారు శుక్రవారం లేదా ఆదివారం ప్రారంభిస్తే శుభం. శని, గురు, రాహుకేతు ప్రభావం వివరంగా. శని ప్రభావం. కుంభరాశి. శని మీ 6వ గృహంలో ఉంది. ఇది కష్టానికి ఫలితమిచ్చే స్థానం. మీరు చేసే ప్రతి పని క్రమబద్ధంగా జరిగితే విజయం ఖాయం. ఒత్తిడి ఉన్నా మీరు చివరికి విజయాన్ని అందుకుంటారు. అన్యాయ మార్గాలు, షార్ట్కట్స్ తీసుకోకండి. ఉపాయం. శనివారం నల్ల తిలాలు దానం చెయ్యండి. ఓం శనేశ్చరాయ నమః మంత్రం జపించండి. గురు ప్రభావం. వృషభరాశి. గురు మీ 9వ గృహంలో ఉన్నాడు. ఇది భాగ్యాన్ని పెంచే స్థానం. మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. దేవతాభక్తి పెరుగుతుంది. మీకు సీనియర్ వ్యక్తుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉపాయం. గురువారం పసుపు వస్త్రం ధరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. రాహు ప్రభావం. మీనరాశి.
రాశి రాహు మీ 7వ గృహంలో ఉంది. అంటే సంబంధాలపై కొంత మబ్బు ఏర్పడుతుంది. వ్యాపార